V6 వెలుగుపై మెగా పిటిషన్ కొట్టివేత. కంపెనీపై వార్తలు రాయకుండా ఆదేశాలు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ. హైకోర్టు తీర్పును సమర్థించిన బెంచ్ పరువు నష్టం వ్యవహారంపై 2 ఏళ్లలోపు విచారణ జరపాలని ట్రయల్ కోర్టుకు ఆదేశం. పేపర్ అన్నాకనే ఎవడు అన్యాయం చేస్తాడు, ఎవడు ఎలాంటి దుర్మార్గాలు చేస్తాడు అనేది వార్తల రూపంలో ప్రజలకు చేరవేయాలి. మరి చిలక ప్రవీణ్ మీద కేసు ఎందుకు పెట్టినావు? సిగ్గులేని వివేక్ వెంకటస్వామి, నీ గురించి ఒక వార్త చెప్తే నా మీద కేసు వేసినావు కదా, మరి గా కేసును కూడా గిట్టనే కొట్టేస్తారు. అప్పుడు ముఖం ఎక్కడే పెట్టుకుంటావు? మెగా ఓడేసిన కేసు ఏమో కొట్టేసిండు వివేక్ వెంకటస్వామి మీద, వెలుగు పేపర్ మీద. మీరు ఏ వార్తలైనా రాయొచ్చు, మెగా కృష్ణారెడ్డి మీద ఎంత దుమ్మెత్తైనా పోయవచ్చు, ఆయన మీద ఎన్ని విషప్రాతలైనా రాయవచ్చు అని ఈ V6కు సంబంధించి జడ్జిమెంట్ వచ్చిందని గొప్పగా రాసుకున్నాడు. మరి నీ మీద నేను చెప్పినందుకు, నీ దుర్మార్గాన్ని నేను విప్పినందుకు నా మీద కూడా ఒక కేసు వేసినావు కదా వివేక్ వెంకటస్వామి. దాని మీద ఒక 45 రోజులు జైల్లో వేయించినావు కదా నన్ను దుర్మార్గంగా. మరి దానికి ఏం సమాధానం చెప్తాం? మెగా కృష్ణారెడ్డి మీద నువ్వు పోరాడుతున్నది పోరాటం అయితే, నీ మీద నేను పోరాడుతున్నది పోరాటమే కదా. మెగా కృష్ణారెడ్డి నీకు చేసింది అన్యాయం అయితే, నువ్వు నాకు చేసింది అన్యాయమే కదా. సిగ్గుండాలి కదా జర్నలిస్టుల మీద వేయడానికి. నీ పేపర్ ఒక్కటే పత్రిక అయిపోయిందా? మేము జర్నలిస్టులం కాకుండా పోతామా మాట్లాడితే? హైకోర్టు ఏదో ఒక రోజు నీకు కూడా సురుకులు పెడుతుంది కానీ నా విషయంలో.